విధంగా ఈ యొక్క టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు మరియు వారి మిత్రులు ఆర్గనైజర్స్ అందరి కృషి వల్ల ఈ యొక్క టోర్నమెంట్ ఎంతో దిగ్విజయంగా జరిగింది అని చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. మరి అదే విధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరియు క్రికెట్ సీనియర్ క్రికెటర్ మల్లిరెడ్డి కోటారెడ్డి గారు మరియు ఇతర అతిథులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించి వెన్నుండి తోటి ఈ యొక్క టోర్నమెంట్ ను జరిపించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. కేవలం శ్రీ కామాక్షి తాయి క్రికెట్ ఇన్విటేషన్ టోర్నమెంటే కాదు, ఎన్నో టోర్నమెంట్లు జరుగుతూ ఉన్నాయి మన యొక్క ఈఆర్సీ క్రీడా మైదానంలో మరియు నెల్లూరులో ఉన్నటువంటి సుభాష్ స్టేడియంలో మరియు సెయింట్ పీటర్ స్కూల్లో మరియు సిఏఎం స్కూల్లో ఇటువంటి మైదానాలన్నింటిలో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ తరచూ జరుగుతూనే ఉంటాయి. మరి దానికి అందరి ప్రోత్సాహం కూడా బాగానే లభిస్తూ ఉంటుంది. కాబట్టి క్రీడల్ని మనం అందరం కూడా భావి తరాల వాళ్ళం ప్రేమించాలి మరియు క్రీడలను ఆడి ఆ క్రీడని క్రీడ రూపంలోనే ఆడి మనం కానీ ముందుకు తీసుకొని పోయినట్లయితే భావి తరాలలో మన తర్వాత భవిష్యత్తులో వచ్చే వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా ఈ యొక్క క్రికెట్ నిలుస్తుంది అని చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు. మరి ఈరోజు చూస్తూ ఉంటున్నాం క్రీడలన్నీ కూడా జూదాల వైపు మారి జూద రూపేణ ఈ యొక్క క్రికెట్ ని తీసుకొని వెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఎంతో మానసిక ఉల్లాసంతో మన జీవితంలో ముందుకు వెళ్ళేదానికి కూడా చాలా తోడ్పాటు ఉండేది. టీవీలో క్రికెట్ వస్తుంటే మనం కూడా అదే విధంగా ఆడాలని ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ మనలో ఏర్పడేది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళే వాళ్ళం. కానీ ఈరోజు మొత్తం కూడా క్రీడలన్నీ కూడా పొల్లిలోటి అయ్యి ఈ యొక్క జూదాన్ని ఎంటర్ చేసి ఆ యొక్క క్రికెట్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను తగ్గియడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వంతు ఒకరు మారాలి, వాళ్ళెవరో తప్పు చేస్తున్నారు అని చెప్పి కానీ అనుకోకుండా మన పట్ల మనం క్రికెట్ని మరియు ఇతర క్రీడల్ని అభిమానించి గౌరవించి మనం సమాజంలో ముందుకు తీసుకొని వెళ్ళడం నేర్చుకోవాలి. మన వరకు మంచితనంగా క్రికెట్ని క్రికెట్ లాగానే చూస్తూ మన తర్వాత భవిష్యత్తులో వచ్చే పిల్లలను కూడా క్రికెట్ ప్రాముఖ్యతని మరియు ఇతర క్రీడల ప్రాముఖ్యతని మరియు స్పోర్ట్స్ గురించి గొప్పతనాన్ని మనం వాళ్ళకి వివరించి ముందుకు తీసుకోవాల్సిన అవసరం మన వంతు మన అందరి మీద ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క కామాక్షి రాయ్ క్రికెట్ టోర్నమెంట్లో సుమారుగా 8 రోజుల పాటు 16 టీముల దాకా ఆడితే ఈ రోజు ఫైనల్స్కి వచ్చినటువంటి ఫ్రెండ్స్ 11 మరియు అంకమ్మ తల్లి టీం ఇద్దరు తలపడితే ఫ్రెండ్స్ 11 అనే టీంని దిగ్విజయంగా ఈ రోజు గెలవడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ టు ఫ్రెండ్స్ 11 అండ్ ఆల్ ద బెస్ట్ టు ఫ్రెండ్స్ 11 టీం. అదేవిధంగా స్పోర్టివ్ స్పిరిట్ లో మనం పోవాలి కాబట్టి ఇతర 15 టీములు కూడా అందరూ ఒక స్పోర్టివ్ ఛాలెంజ్ గా తీసుకొని ఓడిపోయినా వెనకడుగు వేసినా ఏమి బాధపడనక్కర్లేదు, మీరు ఏమి డిప్రెషన్కి పోనక్కర్లేదు. తిరిగి నెక్స్ట్ టోర్నమెంట్ లో కప్పు కొట్టేదానికి మిగిలిన 15 టీములు కష్టపడాలా అని చెప్పి కూడా సవినయంగా అందరికీ మనం చేసుకుంటున్నాను. మరి అదే విధంగా అంకమ్మ తల్లి టీం ఈ రోజు రన్నర్ అప్ గా నిలిచింది అంటే ఇద్దరు కూడా గెలిచినట్టే. ఫ్రెండ్స్ 11 అంకమ్మ తల్లి టీం కూడా ఇద్దరు గెలిచినట్టే. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో ఇటువంటి టోర్నమెంట్లు రాబోయే రోజుల్లో కూడా మా వంతు ఖచ్చితంగా మా యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క క్రికెట్ అభిమానులకి ఆర్గనైజర్స్ కి అందరికీ ఎల్లవేళలా ఉంటాయి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ కి స్పాన్సర్స్ చేసినటువంటి పెద్దలు పెద్ద హృదయంతో పిల్లలకి క్రీడల పట్ల అభిమానం పెంచే విధంగా స్పాన్సర్స్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ యొక్క సహకార